సొంతంగా రాసుకొచ్చిన పాటలు ఏదైతే ఉందో ఆ ముందు కూర్చున్న గెస్ట్లకు కూడా అది ఏం కొడుకుని కన్నావురా నాయన, ఏం కొడుకురా బాబు అంటే. స్టేజ్ మీద ఇలా బూతులతో పాటలు పాడడం. కానీ ప్రభాకర్ గారు మీ పెంపకం అయితే బాగాలేదండి, ఏమని అనుకోండి, మీ మొహం మీద చెప్తాను నేను. యాటిట్యూడ్ స్టార్ అని అతను తగిలించుకున్నా ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు, ఇంక మళ్ళీ నువ్వు వార్నింగ్లు ఇస్తున్నావు ఒక యాంకర్కి. నువ్వు 24 అవర్స్లో చెప్పకపోతే నీ మీద కేసు పెడతాను. చంద్రహాస్, నీ యాటిట్యూడ్ మార్చుకో. నీ పేరు యాటిట్యూడ్ స్టార్ ఉంది కదా, నేను ఇట్లా ఉంటేనే నేను వైరల్ అవుతాను అనుకొని చేసుకో. నేను కేసు ఎందుకు పెట్టలేదంటే మీ నాన్నగారి మీద ఉన్న గౌరవం, ఓపెన్గా చెప్తున్నా. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ప్రెస్ మీట్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సినిమా ఎవ్రీ వీక్ సినిమాలు రిలీజ్ అవుతుంటే వాటికి సంబంధించిన ఫంక్షన్లు గ్రాండ్గా చేస్తుంటారు. కానీ ఈ ఫంక్షన్లలో చాలా వరకు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు అవ్వచ్చు, వాళ్ళు చేసే ఆ చేష్టలు అయితే చాలా వైరల్ అవుతుంటాయి అన్నమాట. దీనికి సంబంధించి ఇటీవల ఒక చిన్న సినిమా ఫంక్షన్లో ఒక హీరో తను సొంతంగా రాసుకొచ్చిన పాటలు ఏదైతే ఉందో ఆ ముందు కూర్చున్న గెస్ట్లకు కూడా అది చాలా అసభ్యంకరంగా, అంతేకాకుండా అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అది ఒక చాలా వికారంగా అనిపించింది. దీనికి సంబంధించి కంప్లైంట్లు కూడా అవుతున్నాయి అనమాట. అండ్ మనం సినీ నటి కళ్యాణి గారి దగ్గర ఉన్నాం, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాలు రావాలి, మంచి మంచి సినిమాలు ఆడాలంటారు, సినిమా ప్రెస్ మీట్లు వరుసగా జరుగుతుంటే కలకల్లాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ అని అంటారు సినిమాలు జరుగుతుంటే. కానీ ఇలా సినిమా ప్రెస్ మీట్లకు వచ్చేసరికి ఆర్టిస్టులు అవ్వచ్చు, కొంతమంది ఏదేదో ఆ స్టేజ్ మీద ఏదో ఒకటి వైరల్ అవ్వాలనో లేదా ఇంకోటి మాట్లాడడం అనేది గతంలో చాలా వరకు జరిగాయి. కానీ ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక చంద్రహాస్ అనే ఒక అబ్బాయి, ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి, ఇలా స్టేజ్ మీద ఇలా బూతులతో పాటలు పాడడం ఇలాంటిదంతా అంటే అది ఒక విశ్వ సంస్కృతి అయిపోతుందా, లేకపోతే ఏదో ఒకటి వైరల్ అవ్వడానికి చేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే అక్కడ వచ్చిన గెస్టులు కూడా తర్వాత మళ్ళీ వీడియోలు పెట్టడం జరుగుతుంది, మేము తెలియక వెళ్ళాము, మాకు కూడా ఏం చెప్పాలో తెలియక వచ్చేసాం అన్నట్టు. అసలు ఏంటంటే ఇలాంటివి దీని గురించి అంటే ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు. ఏంటి, ఏమనుకోవాలి ఇలాంటివి చూసినప్పుడు? మీకేమనిపిస్తుంది? అబ్బాయిని చూస్తే యారగెంట్ అంటే చెప్పడానికి మనమేం సంశయించక్కర్లేదు, గొప్ప యారగెంట్ పర్సన్. అంటే పశ్చాత్తాపం ఉన్నదనుకోండి ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు, ఆ పశ్చాత్తాపం ఉంటే తెలుసో తెలియక అనేసి అదేదో మా అమ్మ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, ప్రొడ్యూసర్ చెప్పకుండా, డైరెక్టర్ చెప్పకుండా నేను ఒక పాటని ఏదో థ్రిల్ చేద్దాం అందరిని అని చెప్పేసి ఏదో పాడదామని డిసైడ్ చేశాను, సింగర్ అని కూడా చెప్పడానికి. పాతకాలంలో చూసుకుంటే పాత హీరోలు వాళ్ళే పాడుకునేవారు, వాళ్ళే రాసుకునేవారు, వాళ్ళు గాత్రదానం చేసుకునేవారు. ఇప్పుడు అలా మళ్ళీ ట్రెండ్ తెద్దాం అనుకుంటున్నాను, ఇట్లాంటివి జరగాలి కొంచెం అని అనుకున్నాడంటే మంచి పాట ఏదైనా పాడాలి, లేకపోతే చెప్పాలి. చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ అనగానే వీళ్ళందరూ కూడా పాడతాడు, ఏం పాట పాడతాడని చూస్తున్న సడన్గా పిచ్చి బూత్ రాగానే వీళ్ళు కూడా ఒకసారి మొహం ఈ షాక్ ఇట్లా అయ్యి వాళ్ళు కూడా షాక్ అయ్యి ఏం చేయాలరా బాబు, వెళ్తే బాగుంటుందో బాగోదో అన్నట్టు సంశయంలో పడిపోయాను కనిపిస్తుంది మనకు అదంతా. సో ఈ అబ్బాయి ఫస్ట్ ముందు పెంపకం లోపం కూడా ఉందండి ఇక్కడ. పుత్రోత్సాహము ఎప్పుడంటే పుత్రుడు జనించినప్పుడు కాదట, జనులా పుత్రుని కనుగొని పొగడగా అన్నాడు. అంటే ఇప్పుడు వాడిని అందరూ తెలుసుకొని అబ్బా ఏం కొడుకుని కన్నావురా నాయన, ఏం కొడుకురా బాబు అంటే అప్పుడు అర్థమవుతుంది జనాలకి, అబ్బా ఇంత మంచి కొడుకుని కన్నానని. ఆ రోజు అతను పొంగిపోవాలట తండ్రి. ఇతన్ని చూసి నిన్న ప్రభాకర్ గారు బాగా పొంగిపోయి ఉంటారు అనుకుంటున్నాను నేను, అలా పొంగిపోయినట్టు కనిపించింది మనకి. కానీ ప్రభాకర్ గారు మీ పెంపకం అయితే బాగాలేదండి, ఏమని అనుకోండి, మీ మొహం మీద చెప్తాను నేను, ఏం పర్వాలేదు. మీ పెంపకానికి అయితే మాత్రం చెద పట్టేసింది. మీరు మంచిగా ఏదో అనుకొని చెప్పినా అతను యాటిట్యూడ్ స్టార్ అని అతను తగిలించుకున్నా జనాలు ఇచ్చారు లేదు నాకైతే తెలియదు, ఎవరెవరు ఇంకా నయం బాబు అని పెట్టుకోలేదు. ఇంకా రేపొద్దున బాబు అని ఎవరెవరండి ఇలా పెట్టుకుంటారు కొంతమంది, మరి మిగిలిన వాళ్ళు కొంతమందిని అలా బాబు అని పెద్దవాళ్ళని పిలిచి ఉండొచ్చు, కానీ వీళ్ళందరినీ పిలవకపోయిన పెట్టేసుకుంటారు. వీళ్ళనే కాదు, చిన్న పెద్దని పక్కన పెట్టండి. ఇంకోటి ఏంటంటే అందులో నాకు బాధ అనిపించిన విషయం అంటే ప్రతి ఒక్కరూ చిరంజీవి గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఆయన ఎక్కడ చిన్న స్థాయి నుంచి ఎదిగారు, రవితేజ గారు, చిరంజీవి గారు, బోల్డ్ మంది ఉన్నారు, నాని, వీళ్ళందరి గురించి ఎగ్జాంపుల్స్ చెప్పడం ఒప్పుకుంటాం, చెప్పండి. కానీ ఎంతోమంది కష్టాలు పడ్డారు, అందులో చిరంజీవి గారు నా కొడుకు కూడా అని ఆయన చెప్పడం కూడా ఆయన ఉద్దేశంలో కొడుకు అంత కష్టపడుతున్నాడని చెప్పుకోవడం. కానీ ఆ కొడుకు మాట్లాడే భాష కానీ పద్ధతి కానీ కూడా సరిచేయాల్సిన తండ్రే. ఆ పాట పాడుతుంటే మేమందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నియమ నిబద్ధతలు ఉంటే ముందు తండ్రి ఓడిపోయాకాలి అక్కడ. ఏమరా ఏం పాట ఇదేం ఇలాంటి పాటలు పాడుతావు, మంచి సినిమా చేశానంటే బయట అందరూ మెచ్చుకోవాలని అతను పీకేసి ఉండుంటే ఇబ్బంది లేకపోయేది. అక్కడ వచ్చిన గెస్ట్లు ఇప్పుడు మేము కొట్టకుండా ఎందుకు వచ్చామని బాధపడుతున్నామని వీడియోలు పెడుతున్నారు. అదంతా చూస్తే దాని అర్థం ఏంటి, వీడు వెధవ పాట పాడాడని, వెధవ పాట పాడాడు, వెధవ పాట కూడా వెధవ పాట. అదేం పాట అండి? ఇప్పుడు ఏమని అంటే వాడు నిన్న వచ్చి మళ్ళీ వీడియో చేసి పెడతాడు. వాడు ఎందుకంటే నాకంటే చిన్నోడు కాబట్టి బాబు తమ్ముడు నిన్ను అంటున్నాను, ఎందుకంటే కొంచెం కోపం కూడా ఉంది నీ మీద, ఏమైనా అనుకో కానీ నువ్వేం చేసుకున్నా నాకు పర్వాలేదు, ఇంక మళ్ళీ నువ్వు వార్నింగ్లు ఇస్తున్నావు,
ఒక యాంకర్కి, నువ్వు 24 అవర్స్లో చెప్పకపోతే నీ మీద కేసు పెడతాను. అతనే వెళ్ళి కేసు పెట్టాడు, చూసుకో ముందు ఆ కేసు సంగతి. మేమే పెడదాం అనుకున్నాం కానీ ప్రతిదానికి కరాటేకి వెళ్ళని దూరిపోద్ది మా మీద పడి ఏడుస్తుంది అంటారు, నేనే పెట్టలేదు, ఓపెన్గా చెప్తాను. కానీ ఇక్కడ అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది హీరోల కొడుకులు వస్తున్నారు, చాలామంది వారసులు వస్తున్నారు ఇండస్ట్రీకి. కానీ ఎవరికీ లేని ఈ నెగిటివిటీ అవ్వచ్చు, ఈ ట్రోలింగ్ అవ్వచ్చు, దీన్ని ఇంకా అతను ఎక్కువగా తీసుకుంటున్నాడేమో అని అనిపించింది. అంటే దాన్ని అంటే పరిపక్వత లేకపోవడం అంటారు దాన్ని. పరిపక్వత ఉంటే నువ్వు నన్ను అన్నావు కదా, కాబట్టి నేను ఇప్పుడు మీకు ఇంకా డబుల్ డోసులో ఇస్తున్నాను అన్నట్టు నిన్న అతను ఇచ్చిన వీడియో ఉంది. ఏంటి, నేను సారీ చెప్పను, అసలు నాకు అవసరం లేదు, నీకు చెప్పేదేంటి నేను. ఒక్క మాట అండి, సారీ చెప్తే రేపు 6వ తారీఖు రిలీజ్ ఉన్నప్పుడు సారీ చెప్పి సరే అండి తెలియక ఏదో అయిపోయిందంటే ఫోన్లో పిల్లోడు ఏదో తెలియక అన్నాడు సారీ చెప్పాడులే, ఫోన్లో లైట్ తీసుకోండి చిన్నపిల్లడు ఒకసారి అవకాశం వేయాలి అంటారు. కానీ నేను చెయ్యా, నా ఇష్టం, నేను ఇంతే, మీరు నన్ను ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టారంటే ఆడ అశుద్ధం తిన్నాడంటే అశుద్ధంకి ఇంకో ఫ్లేవర్లు అద్ది నేను తింటాను అన్నట్టు చెప్పినట్టుంది. అంతే కదా, వాడు అశుద్ధం తిన్నాడు, ఎవడో అశుద్ధాన్ని నువ్వు అశుద్ధం అని వదిలేస్తారు. కానీ అశుద్ధం ఆడు అశుద్ధం తింటే నేను దానికి ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తా, వెనిల్లా స్ట్రాబెర్రీ అవి ఇవి అన్నట్టుగా చెప్పాడు మరి నిన్న. మరి అది ఎంతవరకు కరెక్ట్ బాబు, నీకేమైందో నాకు అర్థం కాలేదు. చంద్రహాస్, నీ యాటిట్యూడ్ మార్చుకో. నీ పేరు యాటిట్యూడ్ స్టార్ ఉంది కదా, నేను ఇట్లా ఉంటేనే నేను వైరల్ అవుతాను అనుకొని చేసుకుంటే నీ సినిమాల్లో హాల్లో ఒక కుర్చీలు వేసేవాడు కూడా చూడడు రేపొద్దున. అంటే ఇప్పుడు వేయక్కర్లేదు, అన్ని స్ప్రింగ్లే అనుకోండి, ఆపరేటర్ తప్ప ఇంకెవరు ఉండరు. కానీ అంటే మిగతా హీరోల కొడుకులు అవ్వచ్చు, మిగతా వారసులు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది. అంటే చాలా మంది కొంచెం డిసిప్లిన్ నేర్చుకోవచ్చు కదా అని అంటున్నారు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అవ్వచ్చు. సో విషయం ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళు పెంచడం అలా పెంచారా అని నేను అనలేను. తల్లిదండ్రులు ఎవరైనా బాగా పెరగాలనుకుంటారు. మిగిలిన వాళ్ళ పిల్లలందరూ కూడా మామూలుగా ఇప్పుడు ఎవరైతే మిగిలిన స్టార్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళంతా డౌన్ టు ఎర్త్గా కష్టపడి వచ్చిన వాళ్ళ పిల్లలైనా ఎవరైనా వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, ఇలా ఉంటేనే మనం జనాలని చేరుకుంటాం, ఇలా ఉంటే మనం పైకి వస్తాం అని. వాళ్ళు చదువుకునే సంస్కారం వాళ్ళకి ఉండొచ్చు ఏమన్నా, ఆ తర్వాత బయట అయితే చూపించట్లేదు కదా. కనీసం పోనీ నిజమా అబద్ధం పక్కన పెడితే బయటకు వచ్చినప్పుడు కొంచెం నటించడం నేర్చుకోరా నైనా, కనీసం అదన్నా. నువ్వు నటించట్లేదు, ఒరిజినల్గా ఉన్నావు అనుకుందాం సరదా. కానీ చిన్నప్పటి నుంచి మేమందరం చూసాం నిన్ను, మీ నాన్నగారు తీసుకొస్తుంటే సెట్లో చూసిన నిన్ను చూసిన వాళ్ళం మేమందరం. కానీ మీ నాన్నగారు పరువు తీయకూడదు. ఇప్పుడు నువ్వు మీ నాన్నకి ఏమైనా వీలుంటే ఒక మంచి మెట్లుకి తీసుకెళ్ళి ఒక మంచి మెట్టులో నిలబెడితే మా నాన్న ఆనందపడుతున్నా ఈరోజు నన్ను చూసి అనుకోవాలి. మీ నాన్న ఏంటంటే నీ పెంపకం బాగాలేదని ప్రతి ఒక్కరు తిట్టేటట్టుగా నువ్వు మాట్లాడించచ్చా? నాకే తెలిసి వేరే వాళ్ళని చూసి నేర్చుకో, అలా బాగుపడు అని కంపేర్ చేసిన అవసరం లేదు. కానీ మనం కంపేర్ చేయకపోయినా నీ సంస్కారం ఏంటి అన్నది నేను చెప్పను సారీ అనడంలో అయిపోయింది. ఇప్పుడు ఏమైంది దీనివల్ల? సినిమా ఎవరు చూడరు, సినిమా పాటలు దానివల్ల నువ్వు ఎంత బాగా చేసినా కూడా నీకు పేరు రాదు, దానివల్ల నిర్మాతకు నష్టం, డైరెక్టర్కి ఇంకో సినిమా రాదు, ఇంకోసారి ఇంకో డైరెక్టర్ నిన్ను అప్రోచ్ అవ్వడు, నేను అప్రోచ్ అయ్యి నీకు సినిమాలు ఇవ్వడు. ఎన్ని నష్టాలన్నీ ఫేస్ చేస్తుంది నువ్వే. మొత్తానికి నష్టపోయేది, మొత్తానికి నువ్వు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుకున్నందుకు నీ యాటిట్యూడ్ చూసి ఎవరు దగ్గర రాకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. సో నాకు తెలిసి చిన్నోడివి, ఇంకా నువ్వు చాలా భవిష్యత్తు ఉంది, చూసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మీ తల్లిదండ్రి వాళ్ళు మంచిగా ఉన్నారు అందరి మధ్యలో, వాళ్ళకి ఉన్న పేరునైతే నువ్వు నిలబెట్టడానికి ట్రై చేయి. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టించుకుంటూ నువ్వు వాళ్ళకి రిప్లైలు ఇచ్చుకుంటూ వీళ్ళకి వార్నింగ్లు ఇస్తూ ఉంటే ఎవరు నేను ఉపేక్షించరు. నేను కేసు ఎందుకు పెట్టలేదంటే మీ నాన్నగారి మీద గౌరవం, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే మీ నాన్న పోనీ ఏదో ఆయనకుండే యాటిట్యూడ్, ఆయనకున్న ఏమున్నా ఎలా అయినా నాకు ఒక తెలిసిన వ్యక్తి, బాగా ఆయన మంచిగా ఉండేవాడు. కాబట్టి నేను కేసు వెళ్ళి పెట్టలేదు. నేను కేసు వెళ్ళి పెడితే మళ్ళీ మీకు పేపర్లో టీవీలో నా పేరు వచ్చేది ఈ పాటికి. కానీ అడిగారు నన్ను చాలామంది, పెట్టండి తీయించండి ఆ పాట అని. ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చేయాలి. ఇప్పుడు ఎవరినైతే నువ్వు బెదిరించావో అతనే పెట్టాడు కేసు మాదాపూర్ పిఎస్లో. ఇప్పుడు నువ్వు వెళ్ళి కేసు పెట్టినా ముందు అతని కేసు అవుతుంది, ఆ తర్వాత నీది అవుతుంది. సో కౌంటర్ ఫైల్ అవుతుంది తప్ప నీది ఫస్ట్ అవ్వదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎప్పుడైనా. సో నీ కేసు కౌంటర్ ఫైల్ అవుతుంది ఎక్కడ పెట్టినా. ఏమైనా నువ్వు చేసింది తప్పు, పిల్లల్ని చెడగొట్టే విధంగా ఉంది పాటను రిమూవ్ చేయి, క్షమాపణ అందరికీ చెప్పు, తప్పు అయిపోయిందని ఒప్పుకో, మీ తల్లిదండ్రికి పేరు తీసుకొనిరా, ఇలాంటివి చేయకు, మంచి సినిమాలు చేసుకో. అంతేగాని అది పగలగొడతా ఇది పగలగొడతానంటే బయటకు వచ్చినాక మనం కూడా తిరుగుతున్నాం, మనకేం పగలగొట్టేస్తారో తెలీదు. కోపంలో ఉన్నారనుకో జనాలు జాగ్రత్తగా ఉండాలి. జనాల దగ్గర ఎప్పుడు కూడా మాట తీరు నడవడిక బాగాలేకపోతే జనాలు ఎప్పుడు దగ్గర చేసుకోరు. ఒకవేళ బాగుంటే నెత్తిని పెట్టుకున్న వాళ్ళే కిందేసి కాళ్ళేసి తొక్కేస్తారు కాళ్ళ కింద. సో అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చిన్నపిల్లడు కాబట్టి స్వీట్ వార్నింగ్తో కలిసిన ఒక సలహా అంతే. ఎందుకంటే వార్నింగ్ కూడా ఎందుకన్నానంటే ఈ పాటను తీసేస్తే బాగుంటుంది, తీయకపోతే మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను కాదు, చాలా హిందూ సంస్థలు రెడీగా ఉన్నాయి, చాలామంది ఉన్నారు.
అవునండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మహిళా కమిషను? ఇలాంటి పాటలు పాడేటప్పుడు ఇళ్ళ మీద ఎయిర్ కేసులు, ఆడవాళ్ళ మీద నాకు అదంటే తెలిసి వాళ్ళకి ఇంకా ఆ పాట రీచ్ అవ్వలేదేమో. పిలిపించేసి ఆళ్ళందరినీ సారీలు చెప్పేస్తారు. అలాగే ఇప్పుడు ఎవరెవరైతే మొన్న మీటింగులు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టిన అమ్మలక్కాయలు చాలామంది ఉన్నారు గదా! ఆళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? మీరొచ్చి ఇప్పుడు వాళ్ళు మాట్లాడరా? ఇలాంటి మాటలు మాట్లాడతారా? సినిమా ఇండస్ట్రీలో ఇలాగా పెంచుతారని మాట్లాడతారు కదా! మీరు మాట్లాడండి మరి. వచ్చి మాట్లాడండి. ఈ పాట గురించి కూడా మాట్లాడండి. అలాగే ఆడవాళ్ళు బట్టల గురించి మాట్లాడతారన్నారు. ఇంకా ఆడవాళ్ళేంటి మగవాళ్ళు అందరూ కలిపి జెండర్‌లన్నీ కలిపి మాట్లాడాడు ఆ పాటలో. అవును. మరి మీరు వచ్చి మాట్లాడొచ్చు కదా! ఏ కొన్ని మాటలే మాట్లాడతారా? ఏదైనా ఒకటే మాట ఉండాలి. ఈళ్ళందరికి గూడా ఎప్పుడు దొరుకుతదా సమయం అని జెప్పేసి వేరే డైవర్ట్ జేయడం కోసం మాట్లాడతారు. ఇవన్నీ మాత్రం మాట్లాడరు. మనకు బుద్ధి లేదు గాబట్టి ఈళ్ళందరిని నమ్ముతున్నాం మనం. సర్లేండి ఏదేమైనా చంద్రహాస్ అయితే నాకు నచ్చలేదు. నేను నచ్చలేదని జెప్తా. ఆ అబ్బాయికి మార్చుకుంటే భవిష్యత్తు ఉంటది. లేపోతే మాత్రం ఆ అబ్బాయిని ఎవరు చూడరు. మళ్ళా నువ్వు కూడా సీరియల్‌లు గూడా చేసుకుంటావో, సినిమాలు చేసుకుంటావో అది నీ ఇష్టం. నీ సొంతంగా మీ డబ్బులన్నీ ఆరిపోయేదాకా నువ్వే జేసుకోవాలి. అంతే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.